తెలంగాణ ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో దారం యువరాజ్ ముదిరాజ్ అనే నేను ముదిరాజ్ హక్కుల సాధన కోసం, ముదిరాజులకు రిజర్వేషన్ కోసం మేడారం నుంచి పాదయాత్ర 18వ తారీఖున ప్రారంభించడం జరిగింది. నేటికి ఈ పాదయాత్ర హన్మకొండలో అమరవీరుల స్తూపానికి చేరుకోవడం జరిగింది. నేటితో 16 రోజుల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది. నేను ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నా అంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు తీవ్రమైన నష్టానికి గురవుతూ ఉంటే, అన్యాయానికి గురవుతూ ఉంటే, రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వకుండా మమ్మల్ని అణగదొక్కుతూ ఉంటే చూసి భరించలేక ఈరోజు తెలంగాణ ముదిరాజ్ సమాజ్ ఆధ్వర్యంలో నేను ఈరోజు ముదిరాల హక్కుల కోసం పోరాటం చేస్తూ ఉన్నా. మాకు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులను 1964లో జీవో నెంబర్ MS 98 ప్రకారం మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది. ఆ రోజు ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించిన జీవోని కూడా ఈరోజు ముదిరాజు MS 98 ప్రకారం ముదిరాజులను మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది 1964 సంవత్సరంలో. ఆ రోజు నుంచే ముదిరాజులకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది. అదేవిధంగా 1970లో అనంతరామన్ కమిషన్ ముదిరాజులు చేపలు పట్టే వాళ్ళుగా, పండ్లు అమ్ముకునే వాళ్ళుగా, పండ్లను అమ్ముకునే వృత్తిగా జీవిస్తున్నారని చెప్పేసి సంచార జాతికి చెందిన వాళ్ళని తీర్పు ఇవ్వడం జరిగింది. కానీ 1972లో కుల విభజన, వృత్తిపరమైన కుల విభజన జరిగినప్పుడు, వృత్తిపరమైన రిజర్వేషన్ కేటాయించినప్పుడు మామూలుని ముదిరాజు మత్స్యకారులుగా ఉన్న మేము మత్స్యకారులైన ఒక వర్గాన్నేమో BCAలో చేర్చి అదే వృత్తి మీద జీవిస్తున్న ముదిరాజులను మాత్రం BCDలో చేర్చి తీవ్రమైన అన్యాయానికి గురి చేస్తూ ఉంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 50 సంవత్సరాల నుంచి ముదిరాజులు BCD నుంచి Aకు మారడానికి పోరాటం చేస్తూనే ఉన్నాం. కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ముదిరాజులను మాత్రం BCD నుంచి Aకు మార్చడం లేదు. ఆ తర్వాత 2009లో డాక్టర్ YS రాజశేఖర రెడ్డి గారు ముదిరాజుల బాధను అర్థం చేసుకొని ముదిరాజులను BCD నుంచి BCAకు మారుస్తున్నట్టు జీవో MS 50ని అమలు చేయడం జరిగింది. కానీ కొంతమంది BCAలో ఉన్న సోదరులు ముదిరాజులు BCAలోకి వస్తే మా హక్కులు కోల్పోతామని చెప్పేసి కోర్టులకు ఎక్కడం జరిగింది. ముదిరాజులను కేవలం వాళ్ళు కోర్టుకు ఎక్కింది ఏంటంటే సంఖ్యాపరమైన ఇబ్బందులు ఉన్నాయి. ముదిరాజులు 1,20 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు BCAలోకి వస్తే మాకు అన్యాయం జరుగుతుందని ఆ సందర్భంగా వాళ్ళు కోర్టుకి వెళ్ళడం జరిగింది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజుల సంఖ్య ప్రభుత్వము అధికారికంగా మొన్న సర్వే చేసి రిజల్ట్ ఇచ్చింది. 26 లక్షల నుంచి 27 లక్షల మంది ముదిరాజులు ఉన్నారు అని అధికారికంగా ప్రభుత్వం తీర్పు ఇవ్వడం జరిగింది సర్వేలో. కాబట్టి మా ముదిరాజులను వెంటనే BCD నుంచి Aకు మార్చాలని ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముదిరాజులను BCD నుంచి Aకు మారుస్తామని చెప్పి అభయాస్తంలో ఎలక్షన్ మేనిఫెస్టోలో చేర్చడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినా సంవత్సరన్నర పాలన పూర్తయినా కూడా ముదిరాజులను పట్టించుకోకుండా, ముదిరాజులను BCD నుంచి Aకు మార్చకుండా తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వరంగల్ వేదికగా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముదిరాజులను BCD నుంచి Aకు మార్చి మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముదిరాజుల మత్స్యకారుల మీద అనేకమైన దాడులు జరుగుతున్నాయి, చెరువుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. వాటికి నివారణగా
దాడులు చేసే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవడానికి కఠినమైన చట్టాలు తీసుకురావాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో మరియు దాని తర్వాత సెకండ్ రాజధాని అయిన వరంగల్లో మా ముదిరాజులకు విద్యార్థులు ఎక్కువగా ఉన్నారు. విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. మా ముదిరాజులు ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలలో, ప్రైవేటు హాస్టళ్లలో చదువుకునే స్తోమత లేక చదువులు బంద్ చేసి ఇబ్బందులు పడుతున్నారు కూలీనాలు చేసుకుంటూ. కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, వరంగల్ కేంద్రంలో ముదిరాజులకి ఎకరం భూమి కేటాయించి ముదిరాజ్ భవనము హాస్టల్ నిర్మాణానికి నిధులు కేటాయించాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.